ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. మీరు ఈ సాఫ్ట్వేర్ A to Z పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటే నేను ఆల్రెడీ ఫుల్ కోర్స్ చెప్పాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేదు నాకు ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ మీద గ్రిప్ ఉంది అంటే మీకోసం స్పెషల్ గా ఇంకో వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. మనం ఫిల్మోరా సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే ఇలాగ ఒక విండో వచ్చింది. ఈ విండో నెక్స్ట్ టైం నేను ఓపెన్ చేసినప్పుడు రాకూడదు అంటే ఇక్కడ షో దిస్ విండో వెన్ ఫిల్మోరా లాంచెస్ దగ్గర మార్క్ పెట్టుంది కదా, ఈ మార్క్ తీశారు అంటే నెక్స్ట్ టైం మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేయడం డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఫైల్స్ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ రీసెంట్ గా చేసిన ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్ ఏంటంటే మీరు ఫ్రెష్ గా వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే న్యూ ప్రాజెక్ట్. ఓపెన్ ప్రాజెక్ట్ ఏంటంటే మీరు ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ చేసి ఆ ఫైల్ సేవ్ చేస్తే సేవ్ చేసిన ఫైల్ ని ఓపెన్ చేయడానికి ఓపెన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ దీని పైన చూసుకున్నాం అంటే ఇక్కడ మనకి సైజెస్ ఉంటాయి. మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన రీల్స్ క్రియేట్ చేయాలి అంటే ఇన్స్టాగ్రామ్ పెట్టుకుంటారు. అలాగే ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ కి ఇలాగా సైజెస్ ఉంటాయి. నేను వచ్చేటప్పటికి ఫుల్ హెచ్డి వీడియోలు ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నా, దానికోసం వైడ్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్. ఈ కనబడే మొత్తాన్ని ఈ సాఫ్ట్వేర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఈ యూజర్ ఇంటర్ఫేస్ లో ఇక్కడ ఉన్న అన్నిటినీ అసలు ఏమని పిలుస్తాం, మనకి ఇంపార్టెంట్ ఆప్షన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి అన్నది ఒక 2 minutes లో చెప్తాను. ఈ 2 minutes వీడియో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం మీడియా లైబ్రరీ అంటాం. ఈ మీడియా లైబ్రరీ ద్వారానే వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, జేపీజీ ఫైల్స్ మీరు ఏ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నా ఇక్కడ క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ 2 వీడియోస్ ఉన్నాయి. ఈ 2 వీడియోస్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ ని టైమ్ లైన్ లోకి తీసుకొచ్చి ఎడిటింగ్ చేస్తాం. దీన్ని మనం టైమ్ లైన్ అంటాం. టైమ్ లైన్ లో ఎడిటింగ్ చేసేది మొత్తం ఇక్కడ ప్రివ్యూ కనబడుద్ది. టైమ్ లైన్ లో ఉన్న వీడియోని ఎడిటింగ్ చేయాలి అంటే మనకి కొన్ని టూల్స్ కావాలి కదా, ఆ టూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. నేను వీడియో సెలెక్ట్ చేయాల, అదే మీరు వీడియో సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి ఇంకా కొన్ని అడిషనల్ టూల్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ మనం వీడియో స్పీడ్ గా స్లోగా ప్లే అయ్యేలాగా, కలర్ కరెక్షన్ చేసుకునేలాగా, గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసేలాగా, అలాగే మోషన్ ట్రాకింగ్ అప్లై చేయడానికి, అలాగే ఎడిట్ లోకి వెళ్ళి మన వీడియోని ఎడిట్ చేసుకోవడానికి. ఇంకా మనం పైన చూసుకున్నాం అంటే ఇక్కడ మీడియా ఉంటది. దీని ద్వారానే ఫైల్స్ అవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీని పక్కన చూసుకున్నాం అంటే ఆడియో ఫైల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ యానిమేషన్ చేసుకోవడానికి, ట్రాన్సిషన్స్ అప్లై చేయడానికి, ఎఫెక్ట్స్ అప్లై చేయడానికి, అలాగే ఎలిమెంట్స్ అప్లై చేయడానికి, లాస్ట్ ది స్ప్లిట్ స్క్రీన్. ఇందులో మనకి ఎన్ని వీడియోలు రన్ అవ్వాలి అన్నది సెట్ చేసుకోవడానికి. మనకి వీడియో ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్ గురించి చూసారు కదా. నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్ లో పైన మనకి మీడియా, ఆడియో, టైటిల్ యానిమేషన్, ట్రాన్సిషన్స్ ఇలాగ ఒక లైన్ కనబడుతుంది కదా, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇవన్నిటి గురించి చూద్దాం. ఈ లైన్ లో మనకి ఫస్ట్ ది మీడియా. ఈ మీడియా ద్వారానే మన ఫైల్స్ అవి ఇంపోర్ట్ చేయడం చూసాం కదా. ఈ మీడియాలో కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి శాంపిల్ కలర్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇవన్నీ శాంపిల్ కలర్స్. ఈ అసలు మీకు దేనికి యూజ్ అవుతాయి అన్న డౌట్ రావచ్చు. సపోజ్ మీ దగ్గర ఒక PNG ఫైల్ ఉందనుకోండి, ఆ PNG ఫైల్ కి ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే ఇది బ్యాక్గ్రౌండ్ కింద యూజ్ చేసుకోవచ్చు. దీనిపైన PNG ఫైల్ వచ్చింది, వెనక బ్యాక్గ్రౌండ్. దీని కింద చూసుకున్నారు అంటే ఇక్కడ మనకి శాంపిల్ వీడియోస్ ఉంటాయి. ఎన్ని శాంపిల్ వీడియోస్ ఇలాగా మనకి కౌంటింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. మీడియా లైబ్రరీ గురించి చూసారు కదా. నెక్స్ట్ ఆడియో. ఈ ఆడియోలో మనకి చాలా సౌండ్స్ ఉంటాయి. ఈ సౌండ్స్ అన్ని మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద లేదంటే మన వీడియో కింద రన్ అయ్యేలాగా సెట్ చేసుకుంటాం. ఎడిషనల్ ఉన్న ఆడియో డిలీట్ చేసి ఇప్పుడు ప్లే చేసాము అంటే ఈ సౌండ్స్ కూడా కేటగిరీస్ ఉంటాయి. యంగ్ అండ్ బ్రైట్ అన్నారు అనుకోండి, ఇందులో మనకి 14 ఉన్నాయి. ప్రతి కేటగిరీకి పక్కన నెంబర్ కనబడుద్ది. సపోజ్ మీకు రాక్ లోకి వెళ్ళాలనుకోండి, రాక్ లో ఎన్ని సౌండ్లు ఉన్నాయి, ఇక్కడ 6 చూపెడుతుంది కాబట్టి 6 ఉంటాయి. ఇది యూజ్ చేద్దాం. నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్. ఇలాగా డౌన్లోడ్ సింబల్ కనబడినవన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డబుల్ క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ ప్లే చేసి ఇక్కడ మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. ఇది ఆటోమ్ బాంబ్. నెక్స్ట్ ఇక్కడ రోస్టర్ ఉంది, ఇది కూడా చూద్దాం.
నెక్స్ట్ ఫోన్ రింగింగ్. ఇలాగా మీకు ఏమైనా సౌండ్ నచ్చింది అనుకోండి, దాన్ని డ్రాగ్ చేసి మన వీడియో కింద సెట్ చేసుకొని ప్లే చేసుకుంటాం. ఇక్కడ డబుల్ క్లిక్ చేయడం ఇక్కడ ఉన్న ఏ సాంగ్ అయినా రన్ అవుద్ది. మనం ఇలా ప్రివ్యూ చూసి మనకి నచ్చిన సౌండ్ని డ్రాగ్ చేసి యూస్ చేసుకుంటాం. దీని పక్కన చూసుకున్నాం అంటే టైటిల్స్. సపోజ్ మీరు ఈ టెస్ట్ యూస్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, దీని మీద డబుల్ క్లిక్ చేయగానే దీని ప్రివ్యూ మనకి ఇక్కడ కనబడుద్ది. ఇక్కడ మనకి ఓపెనర్స్ కూడా ఉంటాయి. మన ఛానల్కి ఫస్ట్ ఇంట్రో వచ్చుద్ది కదా, అలా సెట్ చేసుకోవాలి అన్నా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టెస్ట్ టైప్ చేసుకోవడానికి వచ్చుద్ది, మీ ఛానల్ నేమ్ టైప్ చేసుకోవడమే. ఇక్కడ ఉన్నాయన్నీ మనకి ఇంక్లూడెడ్ లో కనబడతాయి. మొత్తం 276 ఉన్నాయి. అలా కాకుండా నాకు సపరేట్ కావాలి అంటే ఓపెనర్స్ అన్నారు అంటే ఇవన్నీ ఓపెనర్స్, టైటిల్స్ అన్నారు అంటే ఇవన్నీ టైటిల్స్. ఇక్కడ మనకి లోయర్ థ్రాట్స్ ఉంటాయి. ఇవి అసలు మనకి ఎలా అప్లై అవుతాయి అన్నది ఇక్కడ మీరు డబుల్ క్లిక్ చేశారు అంటే ప్రివ్యూ ఇక్కడే కనబడుద్ది. ఇలాగ మనకి లెఫ్ట్ సైడ్ ఇలా టెస్ట్ వచ్చుద్ది. ఇంకోటి అప్లై చేస్తున్నా. ఇది మీకు నచ్చింది అనుకోండి, సింపుల్గా మీ వీడియో మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారు. ఇక్కడికి వచ్చి ఈ టెస్ట్ మీద డబుల్ క్లిక్ చేయడం మన టెస్ట్ మార్చుకోవడానికి వచ్చుద్ది. టెస్ట్ చేంజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ స్టైల్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఈ స్టైల్స్ అప్లై చేయాలి అన్నా అప్లై చేయొచ్చు. కొంచెం రొటేషన్ కావాలనుకోండి, ఇలాగా పొజిషన్ మార్చాలనుకోండి ఇలాగా. అలాగే మీకు ఇక్కడ ఉన్న టెస్ట్కి కూడా మార్చాలి అంటే దీని మీద డబుల్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ టెస్ట్ టైప్ చేసుకోవడానికి వచ్చుద్ది. అసలు మీకు టెస్టే వద్దు అంటే మొత్తం సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ అన్నారు అంటే డిలీట్ అయిపోద్ది. ఇక్కడ కూడా వర్మ అని ఇచ్చాను అనుకోండి, మీరు ఏదైతే ఇస్తారో అది ఇక్కడ హైలైట్ అవుద్ది. ఇప్పుడు ప్లే చేశారు అంటే ఇలాగా. లోయర్ థ్రాట్స్ కూడా ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి. నెక్స్ట్ సబ్ టైటిల్స్. ఇక్కడ మనకి సబ్ టైటిల్స్ ఉంటాయి, ఇలా రన్ అవుతాయి. దీని కింద చూసుకున్నాం అంటే ఎండ్ క్రెడిట్స్. మనం ఏమైనా షార్ట్ ఫిలిం చేసామంటే షార్ట్ ఫిలిం అయిపోయిన తర్వాత మన టెస్ట్ ఇలా రన్ అయ్యేలాగా. నెక్స్ట్ దీని కింద టైటిల్స్ ఉంటాయి. ఈ టైటిల్స్ బాగుంటాయి. సపోజ్ మీరు ఇది అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారు. ప్లే చేసాము అంటే ఇలాగా. ఈ టెస్ట్కి కూడా అంతే, డబుల్ క్లిక్ చేసామంటే మనం టెస్ట్ టైప్ చేసుకోవడానికి వచ్చుద్ది. ఇక్కడ మీరు టైప్ చేసింది యాడ్ అవుద్ది. ఇక్కడ ఇంకా చాలా టైటిల్స్ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి ఇక్కడ ప్రివ్యూలు చూడండి. టెస్ట్ని ఎడిట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి టెస్ట్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ టైప్ చేయడమే. టెస్ట్ మోడిఫై చేసుకోవాలి అంటే ఇలా డ్రాగ్ చేసి మీకు పొజిషన్ ఎక్కడ ఉండాలి. నెక్స్ట్ టెస్ట్ సైజ్ తగ్గాలి అంటే ఇక్కడికి వచ్చి సైజ్ తగ్గించుకుంటారు. ఇలా సెట్ చేసుకొని ప్లే చేశారు అంటే కార్నర్లో ప్లే అవుద్ది. టైటిల్స్ కూడా 40 ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి. దీని కింద లోయర్ థాట్స్, ఇవి కూడా ఇక్కడే ప్రివ్యూలు చూడండి. నెక్స్ట్ ఓపెనర్స్, ఇవన్నీ ఆల్రెడీ ఇందా చెప్పా కదా. నెక్స్ట్ ప్లెయిన్ టెస్ట్. ఇది అసలు ఎటువంటి యానిమేషన్ ఉండదు, ఓన్లీ ప్లెయిన్ టెస్ట్. దీని కింద కాల్అవుట్స్ ఉంటాయి. టైటిల్స్ గురించి చూసారు కదా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ గురించి చూద్దాం. పైన డిలీట్ చేస్తున్నా. ఈ సాఫ్ట్వేర్లో మనకి ట్రాన్సాక్షన్స్ వచ్చేటప్పటికి వీడియో స్టార్టింగ్ అప్లై అవుతాయి, వీడియో ఎండింగ్ అప్లై అవుతాయి. అలాగే 2 క్లిప్స్ మధ్యలో కానీ లేదంటే వీడియోని స్ప్లిట్ చేసినా కూడా ఆ మధ్యలో ట్రాన్సాక్షన్ అనేది అప్లై అవుద్ది. మనకి మొత్తం 233 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేయొచ్చు. ఇందులో ఇది వాడుతున్నా. ట్రాన్సాక్షన్ స్లోగా ప్లే అయింది, కొంచెం స్పీడ్గా ప్లే అవ్వాలి అంటే ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసి మనం సైజ్ తగ్గించుకుంటాం ఇప్పుడు స్పీడ్గా. అదే మీకు స్లోగా ప్లే అవ్వాలి అంటే ట్రాన్సాక్షన్ సైజ్ పెంచుకుంటాం. ఇలా కాకుండా ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి అంటే మీరు అప్లై చేసిన ట్రాన్సాక్షన్ మీద డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ప్రాపర్టీస్ వస్తాయి. ఇక్కడ మీ డ్యూరేషన్ ఎంత కావాలి,
నెక్స్ట్ మీకు ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుంచి అప్లై అవ్వాలనుకోండి, ఇది సెలెక్ట్ చేశారు అంటే వీడియోని బేస్ చేసుకొని ట్రాన్సాక్షన్ రన్ అవుద్ది. అదే మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఈ వీడియోని బేస్ చేసుకొని ట్రాన్సాక్షన్ రన్ అవుద్ది. ప్లే చేస్తున్నా. ఒకవేళ మీకు వద్దు అంటే సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ బటన్ అప్లై చేద్దాం. నెక్స్ట్ ఇది అప్లై చేస్తున్నా. నెక్స్ట్ ఇది ఇటు అప్లై చేద్దాం. స్టార్టింగ్ అప్లై చేసా. ఇక్కడ మనకి కలర్ఫుల్ కూడా ఉంటాయి. ఇవి వచ్చేటప్పుడు మధ్యలో అప్లై చేద్దాం. ట్రాన్సాక్షన్ డిలీట్ చేస్తున్నా. ఇది అప్లై చేద్దాం. ఇది వచ్చేటప్పటికి ఇక్కడ అప్లై చేద్దాం. ఇలా మీరు ఒకే ట్రాన్సాక్షన్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా రీప్లేస్ అయిపోద్ది. ఇక్కడ మనకి మొత్తం 233 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. మీకు ఇలా కాకుండా కేటగిరీస్ వైజ్గా కావాలి అంటే 3D అన్నారు అనుకోండి, 3D ట్రాన్సాక్షన్స్ అన్నీ హైలైట్ అవుతాయి. అలాగే డిజాల్వ్కి సంబంధించినవి, ఈ ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉంటాయి, ఎలా అప్లై చేయాలి, ఇదంతా చెప్పాను కదా. ఒకసారి ఇవన్నీ అప్లై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫెక్ట్స్. మనకి ఎఫెక్ట్స్ మొత్తం 285 ఉన్నాయి. అసలు మన ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేస్తాము అంటే డైరెక్ట్గా వీడియో పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడమే. ఇక్కడ ఎఫెక్ట్ ఉంది, దీన్ని ఈ వీడియో క్లిప్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇలా నాకు వీడియో మొత్తానికి అప్లై అవ్వకూడదు, మధ్యలో ఒక చిన్న క్లిప్కి అప్లై అయ్యి మళ్ళీ వీడియో నార్మల్గా ప్లే అవ్వాలి అంటే మీకు ఎంతవరకు అప్లై అవ్వాలో అంతవరకు స్ప్లిట్ చేసుకుంటారు. ఇలా సపరేట్ క్లిప్ కింద చేంజ్ చేసి దాని మీద ఎఫెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. ప్లే చేసామంటే ఆ చిన్న బిట్ వరకే ఎఫెక్ట్ రన్ అవుద్ది. ఈ ఎఫెక్ట్స్ కూడా మనం అప్లై చేసి చూడక్కర్లా. ఇక్కడ మీరు డబుల్ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి ప్రివ్యూలు కనబడతాయి. మీకు నచ్చింది అప్లై చేసుకోవడమే. ఇది వచ్చేటప్పటికి స్కెచ్. ఈ ఎఫెక్ట్ నచ్చింది అనుకోండి, మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటా. మీరు ఇలా ఎఫెక్ట్ అప్లై చేశారు కదా, ఈ ఎఫెక్ట్ ఒకవేళ రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ మీకు బ్లూ కలర్లో టైమ్ లైన్లో ట్రాక్లో కనబడుతుంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేశారు అనుకోండి, కింద మనకి వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ వీడియో ఎఫెక్ట్స్ ఓపెన్ చేశారు అంటే మీరు అప్లై చేసింది ఇక్కడ కనబడుతుంది. దీని ప్రాపర్టీస్ కూడా ఇక్కడే ఉంటాయి. మీరు ఒకవేళ ఆల్ఫా తగ్గించుకోవాలి అన్నా తగ్గిస్తే ఇక్కడ మీకు లైట్గా కనబడుతుంది. ఇది మీరు టెంపరీగా హైడ్ చేసుకుంటాను అంటే ఇక్కడ మీరు మార్క్ తీసారు అంటే హైడ్ అవుద్ది. లేదు నాకు అసలు ఈ ఎఫెక్టే వద్దు అంటే ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేశారు అంటే ఎఫెక్ట్ రిమూవ్ అయిపోద్ది. ఎఫెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఉంది, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఈ ఎఫెక్ట్ బాగుంది. ఈ ఎఫెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసామంటే ఎఫెక్ట్ పేరు కనబడుతుంది. అలాగే మీకు ఇది వద్దు అంటే హైడ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ కలర్ఫుల్ ఉంది, ఇది అప్లై చేద్దాం. ఎఫెక్ట్ ఆఫ్లో పెట్టుకుందాం. ఇది అప్లై చేద్దాం. ఇలాగా ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేయాలి, వాటి ప్రాపర్టీస్ ఎక్కడ ఉంటాయి, ఎలా డిలీట్ చేయాలి, ఇదంతా చెప్పాను కదా. నెక్స్ట్ ఎలిమెంట్స్ లోకి వెళ్దాం. ఇక్కడ మనకి మొత్తం ఎలిమెంట్స్ వచ్చేటప్పటికి 229 ఉన్నాయి. వీటి ప్రివ్యూలు చూడాలి అన్నా దీని మీద డబుల్ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి ప్రివ్యూలు కనబడతాయి. ఇలా యానిమేషన్ అవుతూ రన్ అవుతుంది. నెక్స్ట్ దీని ప్రివ్యూ. లవ్కి సంబంధించింది. ఇలాగ మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం వీడియో మీద అప్లై చేద్దాం. వీడియో మీద అప్లై చేయాలి అంటే సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడమే.
నాకు ఇంత సైజ్ వద్దు, సైజ్ తగ్గాలి అంటే దాని మీద క్లిక్ చేయగానే మనకి సైజ్ తగ్గించుకోవడానికి వచ్చింది. సైజ్ తగ్గించి మీకు ఎక్కడ ఉండాలి ఇది పొజిషన్ కూడా సెట్ చేసుకుంటాం. అలాగే మనకి ఇక్కడ లవ్కి సంబంధించినవి ఉంటాయి, ఈ లవ్ది కూడా వాడదాం. నెక్స్ట్ ఇది దీని పొజిషన్ మార్చాలి అంటే క్లిక్ చేసి పొజిషన్ మార్చుకుంటాం. నాకు 2 ఒకేసారి రన్ అవ్వాలి అంటే ఒకదాని మీద ఒకటి పెడతాను, ఇలాగా 2 ఒకేసారి రన్ అవుతాయి. నెక్స్ట్ లైట్ నాకు సైడ్గా ఉండాలి. సైజ్ పెరగాలి అంటే సైజ్ పెంచుకుందాం. వీటికి ప్రాపర్టీస్ ఏమీ ఉండవు, జస్ట్ మనం అప్లై చేసుకోవడమే. దీని మీద డబుల్ క్లిక్ చేసామంటే ప్రివ్యూ కనబడుద్ది. వీడియో మీద అప్లై చేయాలి అంటే డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. ఈ ఎలిమెంట్స్ కూడా మనకి కేటగిరీ వైజ్గా ఉంది. లవ్కి సంబంధించినవి 6 ఉన్నాయి. ఇలాగ జర్నీకి సంబంధించినవి, షేప్స్, హ్యాండ్ రైటింగ్కి సంబంధించినవి, బ్యాడ్జెస్, ట్యుటోరియల్, ఇలా మీరు సపరేట్గా చూడాలి అన్నా ఇక్కడికి వచ్చి చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ప్లిట్ స్క్రీన్. ఇది కూడా మీరు నేర్చుకోవాలి అంటే ఫుల్ కోర్సులో డీటెయిల్గా చెప్పాను. ఇక్కడ మనకి స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్ లో మీకు ఎన్ని వీడియోలు రన్ అవ్వాలి, ఇక్కడ మనకి 1, 2 అని ఉంది కదా, ఇక్కడ మనం 2 వీడియోస్ రన్ చేయొచ్చు. ఇలాగా మనం నెంబర్స్ ని బట్టి ఎన్ని వీడియోలు రన్ అవ్వాలి, అది కూడా ఏ స్టైల్లో రన్ అవ్వాలి అన్నది సెట్ చేసుకుంటాం. ఇక ఫైనల్ గా మనం వీడియో ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసాము అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఫార్మాట్స్ ఉంటాయి. మీకు ఏ ఫార్మాట్ లో ఎక్స్పోర్ట్ అవ్వాలి, నాకైతే MP4 లో అవ్వాలి. మీకు ఓన్లీ సౌండే కావాలి, నాకు వీడియో వద్దు అంటే ఇక్కడ MP3 సెలెక్ట్ చేసుకుంటారు. నాకు వచ్చేటప్పటికి వీడియో MP4 ఫార్మాట్ కావాలి, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ దీని పక్కన డివైజెస్ ఉంటాయి. నెక్స్ట్ యూట్యూబ్ లో డైరెక్ట్ గా అప్లోడ్ చేయడానికి, నెక్స్ట్ DVD రైట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఈ ఆప్షన్స్ ఏమి నేను యూజ్ చేయకుండా సింపుల్ గా లోకల్లో MP4 పెట్టా. నేమ్ ఏం కావాలి, వచ్చేటప్పటికి ప్రతాప్ వర్మ అని ఇస్తున్నా. మీకు ఎక్కడ సేవ్ అవ్వాలి, నాకు వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద సేవ్ అవ్వాలి. డెస్క్టాప్ సెలెక్ట్ ఫోల్డర్. నెక్స్ట్ రెజల్యూషన్, మనం తీసుకున్న వీడియో సైజెస్ని బట్టి అదే సైజెస్ ఇక్కడ వస్తాయి. మీరు ఈ సైజెస్ మార్చాలి అన్నా ఇక్కడికి వచ్చి సైజెస్ మార్చుకోవచ్చు. నేనైతే మార్చట్లేదు, నేను తీసుకున్న వీడియో సైజెస్ ఇక్కడ వచ్చినాయి. సేమ్ సైజెస్ ఉంచి ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ బెటర్ పెట్టుంటే గుడ్ పెట్టుకోండి. ఇంక నేను ఏం చేంజ్ చేయట్లా, ఓకే అంటున్నా, ఎక్స్పోర్ట్ అంటున్నా. ఇక్కడ మనకి 100% కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అవడం మన వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయినట్టే. కింద ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఏమవ్వాలి, నాకైతే సౌండ్ రావాలి. ఇక్కడ నేను సౌండ్ పెట్టుకున్నా. నేను ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వస్తే షట్ డౌన్ కంప్యూటర్ పెట్టుకుంటా. డూ నథింగ్ అంటే అసలు మనకి ఏమీ సౌండ్ రాదు, PC కూడా షట్ డౌన్ అవ్వదు. నేను సౌండ్ రిమైండర్ పెట్టాను కాబట్టి సౌండ్ వచ్చింది. నెక్స్ట్ ఫైండ్ టార్గెట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే మీరు ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ దగ్గరికి వెళ్తారు. ఇది మనం ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్, డబుల్ క్లిక్ చేసి ప్లే చేస్తున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఈ సాఫ్ట్వేర్ ఫుల్ కోర్స్ నేర్చుకోవాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి చూడండి. అలాగే మన ఛానల్లో చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.